మరి కోల్కతాలో జరిగిన సంగతి విషయము మాట్లాడుకోవటానికి కూడా మరి చాలా సిగ్గుచేటుగా ఉంది. మరి ఒక డాక్టర్ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థి, అంటే స్పెషాలిటీ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థి మీద జరిగిన అత్యాచారం విషయము చాలాసార్లు చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. అది ఒక డాక్టర్ అనేదే కాదు, అది ఒక మెడికల్ ఫ్రెటర్నిటీకి చెందింది అన్న విషయమే కాదు, కానీ ఒక ఆడపిల్ల మీద జరిగిన అత్యాచారం. అది ఒక ఆడపిల్లని పట్టుకుని మరి ఇబ్బందికి గురి చేసి చెప్పుకోలేనంత క్రూరత్వంగా ఆ బిడ్డని మరి రేప్ చేసి ఆ తర్వాత అలాగనే చంపేయటం అనేది మన సంస్కృతిలో కానీ మన భారతదేశంలో కానీ ఇలాంటివి జరగకూడదు. మనకు చిన్నప్పటి నుంచి మనకి పెద్దలు నేర్పింది ఇలాంటి పనులు కాదు, కానీ అప్పటికి కూడా అయితేనే ఉన్నాయి. అంటే ఏంటంటే అర్థము, మనలో ఒక యూనిటీ లేదని అర్థం. మనందరం కలిసి ఇఫ్ అట్ ఆల్ వి రేజ్ ద వాయిస్, అందరం కలిసి ఒక గలము ఎత్తి మనము మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంలో మనం ఉంటే అవతరోళ్ళు ఎవరైతే బై ఛాన్స్ ఎవరికన్నా చేసిన వాళ్ళకి మోటివ్స్ ఎన్నో ఉండొచ్చు. వాళ్ళు మతిస్థిమితంలో ఉండొచ్చు, లేదా క్రూరుడు అయి ఉండొచ్చు, దుర్మార్గుడు అయి ఉండొచ్చు, లేక డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో అయి ఉండొచ్చు. కానీ అట్లీస్ట్ వాళ్ళందరికీ కూడా కొద్దిగా అంత భయం కలగాలి కదా ఇలాంటి పనులు చేయముందరా. అలా భయం, అరే నేను చెయ్యాలా అంటే ఒక్కసారన్నా ఆలోచించాలి కదా. వాళ్ళు వెనుకున్న బలానికి కొద్దిగా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రావాలి కదా. అలా రావాలంటే మనందరం కూడా ఐకమత్యంగా నుంచుని ఒక గలంలో దీన్ని వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఒక గలంలో దీని గురించి మనం ప్రతి చోట తీసుకుని వెళ్తాం. మన ఆడపిల్లల్ని, మన భారతదేశంలో ఉన్న మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఒక మూమెంట్ క్రియేట్ చేయగలిగితేనే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోగలము. వినండి దయచేసి, మీరందరూ కూడా మీ గలమెత్తాలని, ప్రతి చోట ప్రతి పరిస్థితుల్లో ప్రతి స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ ప్రతి చోటకి వెళ్ళి గవర్నమెంట్స్ని మేల్కొల్పాలా. అలాగనే మరి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళందరూ కూడా చూసి దీనికి రియాక్ట్ అయ్యి, పోలీసులు రియాక్ట్ అయ్యి ఎంత ఫాస్ట్గా జడ్జిమెంట్ తీసుకొస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ మీదకి, అంత భయము క్రియేట్ అయ్యి మరి జనాలు అమ్మాయిలు ఇలా చూడటానికి కానీ అమ్మాయిలు ఇలా ఏదన్నా ఆలోచిస్తాం కానీ భయపడి దూరంగా వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి పేపర్లో అనేకమైన న్యూస్ వచ్చాయి. కొన్ని పేపర్లు 2,000 మంది అన్నారు, కొన్ని పేపర్స్లో 2,500 అన్నారు, కొంతమంది 3,000 అన్నారు, కొంతమంది 3,500 అన్నారు. మరి శాంతియుతంగా అక్కడ కూర్చుని ప్రొటెస్ట్ చేస్తున్న కొంతమంది 50, 100, 150 మంది ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మధ్యరాత్రి ఒక 3,500 మంది ఒక వరద వలె వచ్చి వాళ్ళ మీద నుంచి అలా తన్నుకుంటే వెళ్ళిపోయి ఎవిడెన్స్ని కూడా డిస్ట్రాయ్ చేశారన్నారు. అదే వరద వచ్చి ఆ ఎవిడెన్స్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయిందన్నారు. ఇది ఏ న్యాయం చెప్పండి? ఏ రకమైన మానవత్వం కలిగి మనం బ్రతుకుతున్నాం, ఎలాంటి మానవాళిలో మనం బ్రతుకుతున్నాం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇదివరకు కొన్ని జరిగినాయి, నిర్భయ జరిగింది, ఇంకా కొన్ని జరిగినాయి. కానీ అక్కడ ఇంత మాబ్ 3,500 మాబ్ రావటము, రేపు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తరఫున వాళ్ళు వచ్చేసి అక్కడ ధ్వంసం చేయటం అనేది ఇలాంటివి ఎప్పుడు కని విని ఎరగని స్థితి. నాకైతే గుర్తులేదు. నేను చాలా రెగ్యులర్గా న్యూస్ చదువుతుంటాను, ఎన్నడూ కూడా ఇలాంటివి చూసినట్టు కూడా ఎప్పుడు తెలియదు. కానీ ఈ పర్టికులర్ దానిలో అంతమంది శాంతియుతంగా కూర్చుని పోరాడుతుండగా, ప్రొటెస్ట్ చేస్తుండగా వాళ్ళ మీద నుంచి అలా వెళ్ళిపోయి వాళ్ళని కొట్టుకుంటూ వెళ్ళి అక్కడున్న ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారు. మరి వీళ్ళందరి గురించి మరి అన్ని గవర్నమెంట్స్, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చి, ప్రతి ఒక్క మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చి, ప్రతి ఒక్క జ్యుడిషియరీ నుంచి ఒత్తిడి వచ్చి న్యాయం జరగాల, మన ఆడబిడ్డలకి న్యాయం జరగాల, మన డాక్టర్స్కి న్యాయం జరగాల. సో అందరం కలిసి లెట్ us all save India and save the girl. Thank you. This is Dr. Reginald from Satyaveda Medical Center, SR Nagar, Hyderabad. Jai Hind. Thank you.